శుభోదయం. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి స్తోత్రం చేయాలి. సూర్యనారాయణమూర్తి స్తోత్రం చేస్తే ఆరోగ్యం మనకు ఆ స్వామి ప్రసాదిస్తాడు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని మనకు సంప్రదాయం చెబుతుంది. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే ద్వాదశ నామములతో ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తిని ఆదివారం నాడు స్తోత్రం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సముపార్జించుకున్న వాళ్ళం అవుతాం. ఎలా అనుకుంటే అందుకు సౌరాష్టాక్షరి మహామంత్రం, ఆదిత్య హృదయం, ఓం నమ సూర్యనారాయణమూర్తయే నమః నామధ్యానం, లేదా సూర్య సంబంధిత అనేక వృత్తాంతములు, కథలు, స్తోత్రాలు, మంత్రాలు, జపాలు, పారాయణాలు, ఇది ఒక విధానం. రెండవది సూర్యనారాయణమూర్తికి చెప్పబడినటువంటి గోధుమలను దానం చేయడం, గోధుమలని ఆహారంగా స్వీకరించడం, గోధుమలను వినియోగించి పాయసాన్ని సంసిద్ధపరచి ఆవు నేతి గోధుమలతో సంసిద్ధపరిచిన ఆ పాయసాన్ని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా స్వీకరించడం. ఇది ఆది భౌతికం, ప్రసాదం, నైవేద్యం రెండవది. మూడవది ఆధ్యాత్మికంగా రాగితో చేసినటువంటి చెంబు, రాగి చెంబు, రాగి గ్లాసు, వీటిలో జలాలను స్వీకరించడం. నాలుగవది శబ్దశక్తి, సూర్యనారాయణమూర్తిని యంత్ర రూపంలో అర్చించడం. ఇది సౌరాష్టాక్షరి మహామంత్ర యంత్రం అంటారు. ఐదవది ప్రత్యక్ష కర్మసాక్షి, జ్ఞానదాత అయిన ఆ సూర్యనారాయణమూర్తి కాంతి మన దేహమంతా కూడా వ్యాపనం చెందే విధంగా మేడపైకి వెళ్ళి ఉదయించే సూర్యనారాయణమూర్తి ఎదరగా నిలుచుని స్వామిని నమస్కారం చేస్తూ సూర్య నమస్కారాలు ఆచరించడం. ఇవి 28 సార్లు నమస్కారాలు చేయాలి. ఆరవది చివరిది అలా సూర్యనారాయణమూర్తి ఎదరగా నిలుచుని చేతిలో నీళ్లు పోసుకొని 12 సార్లు అర్ఘ్యప్రదానం వదలడం, లేదా ఇలా దోశల్లో నీళ్లు తీసుకుని విడిచిపెట్టడం. ఈ విడిచిపెట్టడం కూడా అలా మధ్యలోంచి కాకుండా వేళ్ల చివరలోంచి వదలడం. ఇది ఆరవది అర్ఘ్యప్రదానం. ఇలా 6 విధాలుగా చేసేటటువంటి అర్చన షడంగ అర్చన అంటారు. సూర్యనారాయణమూర్తిని ఇలా మనం షడంగ అర్చనతో స్తోత్రం చేయాలి. ఏమండి, ఇంత వేగవంతమైన జీవితకాల గమనంలో 2017 సంవత్సరం 21వ శతాబ్ది ఇంత వేగంగా ఉండే కాలంలో ఇంత తీరిక ఉందా? మనస్సుకు ఉంటుందండి. ప్రమాణమంతఃకరణ ప్రవృత్తజ, మనస్సు ద్వారా ఆ స్వామిని మనం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి అని స్తోత్రం చేస్తే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. రామచంద్రమూర్తి రావణాసురుడి తేజస్సును చూచి యుద్ధం చేసే సమయంలో ఇంత తేజస్శాలి. ఆ రావణ బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మకు మనుమడు. ఏమిటి అతను చేసిన నేరం? పరదారాపహరణం. అంతకుమించి ఇంకే నేరము చేసిన వాడు కాడు. నిత్య శివపూజా దురంధరుడు. ప్రతిరోజు కూడా ఆ ఈశ్వర స్తోత్రంతో కాలం గడిపేవాడు, తేజస్శాలి. అటువంటి ఈశ్వర భక్తుడిని అతడితో యుద్ధం చేయాలి అంటే రామచంద్రమూర్తి కూడా ఏమి ఇతని తేజస్సు అని ఆశ్చర్యచకుతైన సమయంలో అగస్త్య మహర్షి వచ్చి చెప్పిన బోధ ఆదిత్య హృదయం. ఆ రామచంద్రమూర్తి చింతతో ఉన్నాడట. సమరే చింతయా అస్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఏ స్తోత్రం విన్నా కూడా స్తోత్ర ఫలశ్రుతి స్తోత్రం చివరిలో ఉంటుంది. ఇక్కడ మట్టుకు ఆరంభంలోనే ఉంది. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. యుద్ధం గెలవాలా? ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జిజావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఇలా
స్తోత్రానికి సంబంధించినటువంటి ఫలశ్రుతి ప్రారంభంలో ఉన్న ఏకైక స్తోత్రం ఆదిత్య హృదయం. కనుక ఆదివారం నాడు షడంగ సహిత అర్చన వీలు కుదిరితే చేద్దాం. ఏముందండి, వీలు కుదరడం అంటే చాలా సులభం కదా. ఆదిత్య ఉదయం చదవడం, సూర్యనారాయణమూర్తి నమస్కారం చేయడం, రాగి చెంబులో నీళ్లు త్రాగడం, గోధుమ నూకతో పాయసం చేసుకొని ఆ పాయసాన్ని తినడం, అందరికీ అందజేయడం, ఇంతే కదా, సులభమే, చేద్దాం. కుదరని పక్షంలో రాగి చెంబులో నీళ్లు త్రాగుతూ ఆదిత్య హృదయం విన్నా కూడా ఆరోగ్యం, స్వస్థత చేకూరుతుంది. వెలుగు ఉన్నంతకాలం చీకట్లకు ధైర్యం చాలదు. చీకట్లు ఎప్పుడూ ఉంటాయి. వెలుగు కనుమరుగు కాగానే చీకట్లు అలుముకుంటాయి ఆవేగంతో. చీకట్లు రాకుండా ఎప్పటికీ వెలుగు కిరణాలు మనలో ఉండాలి, లోన ఉండాలి, మనల్ని ఉద్దీపనం చేయాలి, జీవాజ్వలీమానంగా మన దేహమంతా కూడా ప్రకాశించాలి అంటే మనం ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయాలి. ఆదిత్య హృదయం విందాం, పారాయణం చేద్దాం, ఆరోగ్యంతో అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.